సో మళ్ళీ గ్రూవీలో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి కదా. గ్రూవీ కేటగిరీ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. తర్వాత బుక్స్ పైథాన్ ఉంది. పైథాన్ కేటగిరీలో కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇది ఓకే ఫైన్. మరి గ్రూవీలో బుక్ 1 ఉంది కదా. బుక్ 1 గ్రూవీ ఒక ఏరియా అయితే గ్రూవీలో మళ్ళీ బుక్ 1 అనేది ఉంటుంది. బుక్ 1 కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ బుక్ 1 ఆబ్జెక్ట్ కాబట్టి కీ వాల్యూ పేరు బుక్ 1. బుక్ 1కి సంబంధించి డేటా ఉంది. బుక్ 1కి సంబంధించి ఇంటర్నల్ ఆబ్జెక్ట్ ఉంది. సార్ బుక్ వన్ ఇస్ ఆల్సో అగైన్ అది ట్యాగ్ కదా, సింబల్ ట్యాగ్ కదా. అవును నోడ్. అవును బుక్ 1 నోడు. బుక్ 1లో ఒక అట్రిబ్యూట్ వచ్చేసి టైటిల్. మళ్ళీ మీరు ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేశారా? ఓకే. ఫండమెంటల్స్ అనేది ఒక టైటిల్. మీరు ఫ్లవర్ బ్రాకెట్స్ చూసుకోవాలి. ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి. టైటిల్ తర్వాత ఆథర్. బుక్ కిందకి మూవ్ చేస్తారు సార్ దాంట్లో ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్. సో ఇది బుక్స్. ఇది గ్రూవీలో అరే ఉంది. అరే ఆఫ్ బుక్స్ ఉన్నాయి. తర్వాత ఇది బుక్స్. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? కిరణ్, ఆధార్ కిరణ్. తర్వాత ప్రైస్ వచ్చేసి 4000. నెంబర్ ఆఫ్ పేజెస్. ఇప్పుడు ఎర్రర్ వచ్చేస్తుంది చూడండి ఆటోమేటిక్గా. ఏదైనా మిస్టేక్ అయితే చేశాను. నెంబర్ ఆఫ్ పేజెస్ 200. ఇది ఫస్ట్ బుక్ అండి. బుక్ వన్ రిలేటెడ్ డేటా ఇక్కడ గ్రూవీలో. సో ఎప్పుడైతే గ్రూవీ ఎక్కడ డేట్ స్టార్ట్ అవుతుందో ఎలిమెంట్ వచ్చి ఏమంటారు ఎలిమెంట్ కీ అండి. ఇక్కడ కీ అంటాం. దేశంలో ప్రతిదాన్ని కీ అంటాం. ఇప్పుడు బ్రేకింగ్. సో ఆ కీ కింద ఇవన్నీ ఆబ్జెక్ట్స్ వస్తాయి కదండి. ఆ కీ వాల్యూ పేరు అంటే ఆ కీకి ఇవన్నీ వాల్యూ పేరు వస్తుంది. అంటే ఇవన్నీ టైటిల్, ఆథర్, ప్రైజ్, నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది మళ్ళీ వాల్యూ పేరు, కీ వాల్యూ పేరు. సో మళ్ళీ ఇంటర్నల్ గా మళ్ళీ ఈచ్ కీ వాల్యూ పేరు ఉంటుంది ఒక్కొక్క దానికి సపరేట్ గా. ఓకే. ఇప్పుడు డేటా వచ్చినప్పుడు ఇప్పుడు నేను స్టోర్ లో ఉన్న డేటాని ఫర్ లూప్ లో పెడతాను. స్టోర్ లో ఉన్న డేటాని ఫర్ లూప్ లో పెడితే లూప్ లో ఏం తిరుగుతాయండి? స్టోర్ లో ఉన్న డేటాని ఫర్ లూప్ పెడితే లూప్ లో ఏం తిరుగుతాయి? ప్రతి ఒక్క డేటా రిపీట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు బుక్స్ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి స్టోర్ లో ఉంది ఒకటే ఆబ్జెక్ట్ బుక్సే. నేను ఇంకా క్లోత్స్, టాయ్స్ అవన్నీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, రాయలేదు ఇక్కడ. నాట్ గో ఫార్. సో ఆ బుక్ కింద మళ్ళీ ఆ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ వస్తాయి కదా సార్, టైటిల్, ఆథర్, ప్రైస్. స్టోర్ అనేది ఎప్పుడైతే యాక్సెస్ చేస్తానో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది రికగ్నైజ్ అవుతాయి. స్టోర్ లో ఇక్కడ స్టోర్ అనేది యారే కదండి. యారే ఇస్ వాట్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్? అరే ఇస్ వాట్ కలెక్షన్ ఆఫ్ స్టోర్ అనేది అరే బయట పెడతామండి, లేకపోతే కర్లీ బ్రేసెస్ లోపల పెట్టాలి? కర్లీ బ్రేసెస్ కాదు, స్క్వేర్ బ్రేసెస్ పెట్టాలి. స్టోర్ అనే కీవర్డ్ బేస్ మీద వెళ్తుంది కదా మొత్తం. కీవర్డ్ ప్రస్తుతానికి కీవర్డ్ ఏం లేదు, దీనికి కీవర్డ్ ఏం లేదు. XML అయితే కీవర్డ్ ఉంటుంది స్టోర్ అని. JSON కి కీవర్డ్ ఏమి ఉండదు. స్టోర్ దాని పేరే స్టోర్. మీరు స్టోర్ ని ఎప్పుడైతే యాక్సెస్ చేస్తారో, ఎప్పుడైతే స్టోర్ అని కొట్టేస్తారో దాని పేరు store.json. అంటే మనం ఒక చెప్పండి. కీవర్డ్ ని ఇక్కడ బుక్స్ అనుకున్నాం, స్టోర్ కాదు ఇది. మీరు స్టోర్ లో ఏమేమి ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అవును, అంటే XML లో మనము స్టోర్ అనేది పైన మెయింటైన్ చేసి XML కి ఒకసారి వెళ్తారా? XMLకి వెళ్తే XML అంతే, XML అలానే చేయాలి. XML లో అసలు రూట్ లేకుండా మీరు లోపలికి వెళ్ళలేరు. అంటే స్టోర్ అనేది డిఫైన్ చేసుకున్నాం కదా. ఇక్కడ JSON స్టోర్ అనేది రావాలి కదా. అవసరం రాదు. రూట్ నోడ్ రాదండి. సరే, కావాలి అంటే మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని అరే కాకుండా యూ కెన్ డిఫైన్ యాజ్ ఆబ్జెక్ట్ లాగా డిఫైన్ చేసుకోండి. దీన్ని కూడా ఆబ్జెక్ట్ లాగా డిఫైన్ చేసుకుంటే అప్పుడు స్టోర్ అని వస్తుంది. ఇప్పుడు స్టోర్ అని వస్తుంది. స్టోర్ లో ఉన్న డేటా ఇదంతా.
స్టోర్ లో ఉన్న డేటా. ఇప్పుడు తీసుకోండి, స్టోరే కదా. ఇప్పుడు ఇది అరేగా రావాల్సిన అవసరం లేదా, ఇప్పుడు అరే స్టోర్ లో ఉంటే? ఇది రూట్ లెవెల్ స్టోర్, ఇప్పుడు రూట్ లెవెల్ ఆబ్జెక్ట్ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, JSON లో రూట్ లెవెల్ మోస్ట్లీ ఆబ్జెక్ట్ ఉండదు. JSON లో రూట్ అవునండి. లెవెల్ మోస్ట్లీ అరే ఉంటుంది. ఎందుకంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి, కలెక్షన్ ఆఫ్ న్యూస్ వస్తాయి, కలెక్షన్ ఆఫ్ ట్వీట్స్ వస్తాయి, కలెక్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి సర్వర్ నుంచి. డేటా ఇప్పుడు కూడా ఒక కలెక్షన్ కదా. ఇప్పుడు మనం ఈ స్టోర్ ని డైరెక్ట్ గా అరే కింద అరే స్టార్టింగ్ విత్ అరే పెట్టుకోవచ్చు కదా మనం. అట్లా పెట్టడానికి లేదు కదండి. ఇప్పుడు యారే అలా పెట్టారు. పెట్టలేదు. ఓకే, స్టోర్ ఒకేసారి వస్తుంది కాబట్టి. ఓకే, స్టోర్ ఒకేసారి ఒకేసారి వస్తుంది. మీరు యారే పెట్టలేరు కదా ఇక్కడ. యారే పెడితే మళ్ళీ ఏం చేయాలి, లోపల ఆబ్జెక్ట్స్ రాసుకోవాలి, మళ్ళీ ఎట్లైనా ఆబ్జెక్ట్ ఓపెన్ చేయాలి. అది క్లమ్జీ ప్రాసెస్ కదా. అదేలేండి. అంటే ఇప్పుడు అంటే వాట్ ఐ మీన్ అంటే మనం జస్ట్ ఎగ్జాక్ట్ కంపేర్ చేస్తే స్టోర్ అనేది ఇప్పుడు ఆబ్జెక్ట్, జస్ట్ ఆబ్జెక్ట్ నాట్ అర్రే. ఇప్పుడు 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 ఎగ్జాక్ట్ కంపేర్ చేయాలంటే ఇది కరెక్ట్. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ కంపేర్ చేయాలంటే ఇది కరెక్ట్. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ తీసుకుంది టాప్ లెవెల్. ఇప్పుడు ఎగ్జాక్ట్ కంపారిజన్ ఇది. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్ గా కంపేర్ చేయాలంటే ఇది రూట్ లెవెల్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే. అంటే ఇక్కడ రూట్ లెవెల్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, నోడ్ ఉంది కదా. ఇక్కడ నోడ్ అన్నాం ఓకే. కదా, దీని పేరే నోడ్ అన్నాం. ఇక్కడ నోడ్ అంటే అవును. ఇక్కడ కీ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నోడ్ అన్నారు అంటే ఇక్కడ కీ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కీ, స్టోర్ అనేది కీ. ఓకే. ఇక్కడ నోడ్ అన్నాం కదా, ఇక్కడ కీ. మళ్ళీ ఇక్కడ బుక్స్ అనేది నోడ్ అన్నాం కదా, మళ్ళీ బుక్స్ అనేది ఇక్కడ కీ. ఓకే. మళ్ళీ ఇక్కడ సార్ ఇప్పుడు స్టోర్ లో బుక్స్, టాయ్స్ అవి అవి లిస్ట్ ఉంది కాబట్టి అక్కడ మనం అరే డిఫైన్ చేయాలి కదా సార్. స్టోర్ దగ్గర అరే పెట్టాలి కదా. అంటే ఇప్పుడు మల్టిపుల్ ఉన్నాయి కదా, బుక్స్ ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి ఉన్నప్పుడు స్టోర్ పక్కన అరే పెట్టి అరేలో మళ్ళీ మనం బుక్స్ అవి డిఫైన్ చేసి వాటిలో మళ్ళీ ఇవి మనం సపరేట్ గా డిఫైన్ చేస్తాం. పెట్టుకోండి, స్టోర్ లో అరే పెట్టుకోండి, స్టోర్ లో అరే పెట్టుకోండి. అరే మల్టిపుల్ ఉన్నప్పుడు అరే పెట్టాలి కదా అది. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మొత్తం మార్చేసాను, ఇప్పుడు రూట్ మార్చేసాను. ఇప్పుడు రూట్ మార్చేసాను కాబట్టి యూ కెన్ డిఫైన్ అరేనా. ఇప్పుడు స్టోర్ అనేది కీ కాబట్టి ఇప్పుడు స్టోర్ కీ ఉంది కదండి. అంటే ఓన్లీ బుక్స్ ఉంటే మనం అరే డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అదే మల్టిపుల్ ఉంటే అరే తీసుకోవాలి స్టోర్ పక్కన కూడా. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు స్టోర్ లో మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి. ఈచ్ కేటగిరీ అనేది డిఫైన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ, ఇప్పుడు అరే ఉంది, అరేలో మళ్ళీ కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ ఏంటి, ఫస్ట్ Books. కేటగిరీ అనేది ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ కేటగిరీ బుక్స్ అవుతుంది. సో ఫస్ట్ కేటగిరీ బుక్స్ అవుతుంది. సెకండ్ కేటగిరీ ఏమవుతుంది, టాయ్స్ అవుతుంది. కన్ఫ్యూజ్ కావద్దండి, చాలా సింపుల్. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టోర్ అనేది ఇక్కడ మనం ఆబ్జెక్ట్ రూపంలోకి వెళ్ళాం. అంటే జనరల్ ప్రాసెస్ లో కాకుండా ఆబ్జెక్ట్ రూపంలో, అంటే కంపేర్ చేయడానికి మీకు దీనికి కంపారిజన్ కోసం నేను ఇట్లా రాస్తున్నా. మీరు దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా కంపేర్ చేసుకోవడానికి ఇట్లా రాస్తున్నా. ఓకే, ఇప్పుడు స్టోర్ లో అరే ఉంది. మళ్ళీ అరేలో ఏముంది, ఫస్ట్ ఎలిమెంట్ బుక్స్ కదా, ఫస్ట్ ఎలిమెంట్ బుక్స్. మళ్ళీ బుక్స్ లో కూడా మళ్ళీ అరే ఉంది కదా. బుక్స్ లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి కదండి. మళ్ళీ టాయ్స్ లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి కదా. బుక్స్ లో ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, బుక్స్ లో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయా, గ్రూవీ బుక్స్, పైథాన్ బుక్స్ అని ఉన్నాయా, గ్రూవీ బుక్స్, పైథాన్ బుక్స్ అని ఉన్నాయా. సో ఇప్పుడు బుక్స్, నేను ఓన్లీ బుక్స్ గురించే మాట్లాడుతున్నా, టాయ్స్ గురించి వదిలేసేయండి, పక్కన పెట్టండి. ఓకే, బుక్స్ లో ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. మళ్ళీ బుక్స్ లో కూడా కేటగిరీస్ ఉన్నాయా. ఓకే, ఫస్ట్ కేటగిరీ ఏంటి, గ్రూవీ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటి, పైథాన్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఏంటి, జావా కేటగిరీ అనుకోండి. కొద్దిసేపు థర్డ్ కేటగిరీ జావా కేటగిరీ అనుకో. మళ్ళీ ఈ యారేని ఓపెన్ చేసి మళ్ళీ ఒక్కొక్క ఆబ్జెక్ట్ని ఓపెన్ చేస్తే ఈ పైథాన్ని జావాని కొద్దిసేపు వదిలేద్దాం. మళ్ళీ గ్రూవీలో ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. మళ్ళీ గ్రూవీలో ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. రైట్, నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది గ్రూవీ. ఓకే, గ్రూవీ అనేది యారే. సారీ, ఈ యారే ఎక్కడ, ఈ ఆబ్జెక్ట్ దేనికి సంబంధించి, ఇది బుక్స్ సంబంధించి. సరే. ఓకే, బుక్స్ లో యారే ఉంది. ఓకే, బుక్స్ లో మళ్ళీ గ్రూవీ పైథాన్ తీసుకున్నాను. గ్రూవీలో యారే ఉంది. గ్రూవీలో యారే, టైటిల్ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఒకటి గ్రూవీలో యారే, ఇది కరెక్ట్. గ్రూవీలో యారే ఉంది. గ్రూవీ యారేలో మళ్ళా యారే ఉంది. గ్రూవీలో మళ్ళా యారే ఉంది, ఆల్రెడీ డిఫైన్ అయింది.
ఓకే, ఇది గ్రూవీ ఆబ్జెక్ట్ కాబట్టి గ్రూవీలో మళ్ళీ అరే ఉంది. గ్రూవీ అరేలో మళ్ళీ బుక్స్ ఉన్నాయి. గ్రూవీ ఫస్ట్ బుక్ 1 అంటారు. బుక్ వన్ అనేది ఒక కీ వాల్యూ పేర్. బుక్ 1 లో మళ్ళీ కొన్ని వాల్యూస్ ఉన్నాయి, కీ వాల్యూ పేర్. బుక్ 1 లో ఏమేమి ఉండొచ్చు? గెస్. బుక్ 1 లో ఏమేమి ఉండొచ్చు? టైటిల్ ఉండొచ్చా? టైటిల్ ఉండొచ్చు. టైటిల్, ఫండమెంటల్స్, కామా, ఏదో ప్రైజ్ ఒకటి 1000. ఇది బుక్ 1 కి సంబంధించిన డేటా. ఇది బుక్ 1 కి సంబంధించిన డేటా, గుర్తుపెట్టుకోండి. ఇది బుక్ 1 కి సంబంధించిన డేటా. ఇలానే నాకు బుక్ 2 కూడా ఉంటుంది, ఇలానే నాకు బుక్ 3 కూడా ఉంటుంది. ఈ నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ అండి. రిమెంబర్, ఇది బుక్ 1, ఇలానే నాకు బుక్ 2 ఉంది, కామా సపరేటెడ్. ఇది బుక్ 2, ఇది బుక్ 1 అండి. బుక్ 1 అనేది ఒక ఆబ్జెక్ట్, మళ్ళీ బుక్ 2 అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఇష్యూ వస్తుంది చూడండి. ఇక్కడ బుక్ 1 దగ్గర మళ్ళీ అరే తీసుకోవాలి కదా సార్, అవసరం లేదా? బుక్ 1 అనేది ఆబ్జెక్ట్, బుక్ 1 అనేది బుక్ ఇంటర్నల్ 1 లోపల మళ్ళీ బుక్ 1 అనేది ఇంటర్నల్ ఆబ్జెక్ట్. యూ కెన్ టేక్ డైరెక్ట్లీ బుక్ 2. ఓకే. టేక్ డైరెక్ట్లీ బుక్ 2. మళ్ళీ బుక్ 2 కి మళ్ళీ టైటిల్ ఇవన్నీ ఉంటాయి. క్లియర్? బుక్ 2 కి మళ్ళీ ఇట్లా ఉంటాయి. ఇవన్నీ గ్రూవీకి సంబంధించిన లిస్ట్. ఇదంతా డోంట్ కన్ఫ్యూజ్. ఇదంతా బుక్స్ లో గ్రూవీకి సంబంధించిన లిస్ట్. ఇదంతా ఇది ఇంతవరకు గ్రూవీకి సంబంధించిన లిస్ట్. ఓకే సార్. ఓకే, మళ్ళీ తర్వాత పైథాన్లోకి వెళ్తాం. దీన్ని క్లోజ్ చేసుకుంటే, బుక్స్ ని క్లోజ్ చేసుకుంటే మళ్ళీ పైథాన్లోకి వెళ్తాం. పైథాన్ జావా కూడా మళ్ళీ దీనిలోనే ఉన్నాయి, బుక్స్ లోనే ఉన్నాయి. ఓకే, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఒక పని చేద్దాం. ఇవన్నీ తీసేనా, ఈ టాయ్స్ ఇవన్నీ తీసేనా? సార్ టాయ్స్ తీసేయండి. టాయ్స్ తీసేస్తాను. స్టోర్లోకి వెళ్తాను. స్టోర్లోకి వెళ్తే స్టోర్ అనేది ఒక యారే, అది ఓకే ఫైన్. దానిలో ఒక బుక్స్ ఉంది. ఇది ఆబ్జెక్ట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఇది ఓకే, ఇది కూడా తీసేస్తాను. పైథాన్ జావా కూడా తీసేస్తాను. ఇప్పుడు నాకు కరెక్ట్ వేలో వెళ్తుంది. ఇక్కడ నేను యారే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, హైలైట్ అవుతుంది. మీరు క్లిక్ చేస్తే, కర్సర్ క్లిక్ చేస్తే ఇది హైలైట్ అవుతుంది. ఎక్కడ క్లోజ్ అవుతుంది, హైలైట్ అవుతుంది. ఇది స్టోర్ కి సంబంధించిన అరే. ఓకే, స్టోర్ లో అసలుకి ఓన్లీ బుక్సే ఉన్నాయి అనుకోండి. స్టోర్ లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ లేవు, ఓన్లీ బుక్సే ఉన్నాయి. ఒక్క ఆబ్జెక్టే ఉంది స్టోర్ లో. అప్పుడు ఏం చేద్దాం? డైరెక్ట్ బుక్స్ తీసుకోవచ్చు కదా. స్టోర్ లో ఇప్పుడు నేను మల్టిపుల్ కేటగిరీస్ తీసుకోవట్లా. స్టోర్ లో ఇప్పుడు ఏం లేవు, ఓన్లీ బుక్సే ఉన్నాయి. సింగిల్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది ఓన్లీ బుక్ స్టోర్ అండి, ఓన్లీ బుక్ స్టోర్. స్టోర్ లో ఏమున్నాయి? బుక్స్ ఉన్నాయి. ఇంకా అసలు స్టోర్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ బుక్స్ తీసుకుంటారంటే మీ ఇష్టం. నేను డైరెక్ట్ గా బుక్స్ తోనే స్టార్ట్ చేస్తాను సార్ అంటే, ఇక ఈ రూట్ లెవెల్ కూడా ఇది కూడా అవసరం లేదు. ఈ స్టోర్ కూడా పీకేయండి, ఈ పైన ఉన్న కర్లీ బ్రేసెస్ కూడా పీకేయండి. గెటింగ్ మై పాయింట్? ఇక్కడ మీరు ఏదైనా స్టోర్ లో బుక్స్ కాకుండా ఇంకేదైనా కేటగిరీ యాడ్ చేయాలన్నప్పుడు యూ కెన్ డిఫైన్ యారే. మళ్ళీ దానికి యారే పెట్టి డిఫైన్ చేయండి. ప్రస్తుతానికి ఇక్కడ ఓన్లీ బుక్సే ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ కేర్ అబౌట్. ఒక సింగిల్ ఆబ్జెక్టే పెడుతున్నా. సింగిల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు యారే అవసరం లేదు కదా. అర్థమవుతుందా లక్ష్మి గారు? మేబీ అందరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, చాలా కాంప్లెక్స్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇది సార్ మాకు రియల్ టైమ్ లో అవసరం. ఇలాగే ఉంటుంది డేటా అంతా, ఎట్లా డేటా ఇలాగే ఉంటది. సరే, ఇప్పుడు ఇక్కడ బుక్ 1 లో కూడా మళ్ళీ ఏదన్నా మనం ఇంటర్నల్ గా ఏదన్నా లెసన్ 1 లెసన్ 2 అలా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ యారే పెట్టి లిస్ట్ పెట్టుకుంటాం, అంతే కదా సార్? తప్పదు. ఇంకోటి అర్థం చేసుకోవడానికి కంపైలర్స్ ఉన్నాయి సార్ ఆన్లైన్ లో. మన XML ఇస్తే ఆటోమేట్ చేసి వస్తుంది. కానీ ఏంటంటే అర్థం చేసుకోవాలి ఫస్ట్, ఏంటి ఏ లెవెల్ ఏది వస్తుంది అర్థం చేసుకోవడానికి కావాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం ఆన్లైన్ లో కన్వర్ట్ చేసుకుంటాం, కానీ
ఇప్పుడు ఇది చేశాను కదా, ఇది అసలు ఇది వ్యాలిడేట్ చేద్దామా, అసలు ఇది చేశాను రైట్ గా రాస్తున్నామా లేదా. ఇప్పుడు రాస్తున్నాము, ఒక చేశాను ఒకసారి రాస్తున్నాము పిచ్చిగా. ఎస్. ఓకే, జేసన్ వ్యాలిడేటర్, జేసన్ వ్యాలిడేటర్ వేస్తే అసలు అది నువ్వు రాస్తుంది ప్రాపర్ చేశానా ఏదో తప్పు తప్పు రాస్తున్నావా అని చెప్పేస్తుంది. అరే బాబు నువ్వు ఒక స్ట్రక్చర్ ని ఫాలో అవుతున్నావా లేదా అని క్లియర్ గా చెప్పేస్తుంది వ్యాలిడేట్. ఓకే, నువ్వు రాస్తుంది కరెక్టే, నీలో అసలు ప్రాబ్లం లేదు. అంటే నువ్వు ఎలా డిఫైన్ చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నీ డిఫైనేషన్ అంటే నీ నీ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అనేది చేస్తూనే ఉంటుంది. ఇక్కడ స్టోర్ రిక్వైర్మెంటా లేకపోతే ట్వీట్స్ రిక్వైర్మెంటా. ట్వీట్స్ ఉన్నాయని ట్విట్టర్లోకి వెళ్ళండి, ట్వీట్స్ ఉంటాయి. యూజర్ ఉంటుంది, యూజర్ అనేది రూట్ లెవెల్ నోడు, యూజర్ లో ట్వీట్ అనేది ఒక నోడు, ట్వీట్ లో ట్వీట్స్ అని నెంబర్ ఆఫ్ నోడ్స్. మళ్ళీ ఒక్కొక్క ట్వీట్ లో ట్వీట్ యొక్క టైటిల్ ఏంటి, ట్వీట్ యొక్క ఇమేజ్ ఏంటి, ట్వీట్ యొక్క లైక్స్ ఎన్ని, ట్వీట్ యొక్క రీట్వీట్స్ ఎన్ని, ఇట్లా ఇట్లా మళ్ళీ దానికి సబ్ బ్రాంచెస్. ఇప్పుడు మనం జస్ట్ ఈ స్టోర్ అనేది సింపుల్ గా అర్థం చేసుకోవడానికి చిన్నగా స్టోర్ అని రాసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఇది తీసేస్తే పని చేస్తుందా, డైరెక్ట్ గా ఇది తీసేస్తే పని చేయదు, ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ ఉంటేనే కీ అనేది పని చేస్తుంది, అది మనకు తెలుసు రైటా. ఇది ఇలా కీ తీసుకోవాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి కదా, కీ తీసుకోవాలంటే ఆబ్జెక్ట్ ఉండాలి. అసలు ఈ స్టోర్ అనేది పీకేద్దాము, డైరెక్ట్ గా బుక్స్ స్టోర్ అనేది బుక్ స్టోర్ కాబట్టి నేను ఇదంతా తీసేస్తాను. ఇప్పుడు ఓకేనా, ఇది బుక్ స్టోర్ అంటున్నాను, డైరెక్ట్ గా బుక్స్ తీసుకున్నాను, వ్యాలిడేటెడ్. నేను రాంగ్ చేస్తాను, ఒక్క నిమిషం ఇక్కడికి వెళ్తా. నేను డైరెక్ట్ గా ఈ స్టోర్ అనే కాన్సెప్ట్ తీసేస్తాను, డైరెక్ట్ గా బుక్స్ ఆబ్జెక్ట్ డిఫైన్ చేస్తాను. అంటే ఇంతవరకు ఇదంతా తీసేయచ్చు. ఆబ్జెక్ట్ పేరే బుక్స్, ఆబ్జెక్ట్ పేరే బుక్స్, ఆబ్జెక్ట్ పేరే బుక్స్. రూట్ అనేది ఆబ్జెక్ట్ ఉంది, దాని పేరు బుక్స్. వ్యాలిడ్, జేసన్ ఇస్ వ్యాలిడ్. అంటే ఒక రూట్ లెవెల్ తీసేసా. ఏ రూట్ లెవెల్ తీసేసాను ఇక్కడ, స్టోర్ అనే రూట్ ని తీసేసా. డైరెక్ట్ గా నేను బుక్స్ లోకి వెళ్ళిపోతున్నా, బుక్స్ లోకి వెళ్ళిపోయి బుక్స్ లో ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నారా బాబు అని చెప్తున్నా, ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయని చెప్తున్నా. సో ఇక్కడ మీకు ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఐ జస్ట్ మేక్ ఇట్ లైక్ ట్రీని ఇట్లా జనరలైజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, బ్రాంచెస్ క్లియర్ గా బ్రాంచ్ క్రియేట్ అవుతుంది, ఏ బ్రాంచ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఏ బ్రాంచ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది మీకు క్లియర్ గా అర్థం. ఇది దీనికి మీరు విఎస్ కోడ్ వేస్తే మీకు అంత క్లియర్ గా ఉంటుంది అనమాట, స్ట్రక్చర్ అనేది క్లియర్. ఇక్కడ చూడండి, ఏది ఎక్కడ ఓపెన్ అవుతుంది, దానికి ఒక లైన్ ఉంది చూసారా, ఇది ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది. దీన్ని ఇట్లా మీరు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు, దీన్ని మళ్ళీ ఇక్కడ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు, యారేని దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేసుకోవచ్చు. గ్రూవీ ఆబ్జెక్ట్ ఇంకెక్కడెక్కడైతే లైన్ వస్తుందో ఆ లైన్ ని ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఐ క్లియర్ అండి. ఇక్కడ వెళ్తే ఈ లైన్ మీద ఇక్కడ కర్సర్ ని ఇట్లా బ్లింక్ చేస్తే సైడ్కి వెళ్తే ఇక్కడ మీకు యారో వస్తుంది, యారో వస్తే ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. కన్ఫ్యూజన్ గా ఉండడానికి ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, నాకు గ్రూవీలో యారే ఉంది, మళ్ళా గ్రూవీ యారేలో బుక్ 1 ఉంది, బుక్ 1 అనేది ఒక ఆబ్జెక్ట్, తర్వాత బుక్ 2 అనేది ఒక ఆబ్జెక్ట్. మీరు ఇట్లా డైరెక్ట్ గా ఎత్తి కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు, సింపుల్ గా కామా పెట్టేసి. బుక్ 3 కూడా రాయొచ్చు, అంటే రాసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా రాసుకోవడానికి ఇలా రాసుకోవచ్చు. దీన్ని కావాలంటే దీన్ని ఓపెన్ చేయండి, బుక్ 1 ఉంది, బుక్ 3 ఉంది. ఫండమెంటల్స్, అడ్వాన్స్, మాస్టర్. ఇలా బుక్ 1 ఉంది, బుక్ 2 ఉంది, బుక్ 3 ఉంది. ఈ 3 బుక్లు ఎక్కడ ఉన్నాయి, బుక్ 1 లో కూడా మళ్ళీ టైటిల్, ఫండమెంటల్స్, ప్రైస్ ఉంది. బుక్ 2 లో కూడా మళ్ళీ టైటిల్, అడ్వాన్స్, టైటిల్, ప్రైస్ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా టైటిల్, ప్రైస్ ఉంది. బట్ ఈ 3 ఆబ్జెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, గ్రూవీలో ఉన్నాయి. ఇది బుక్స్ యారే. ఓకే, ఈ బుక్స్ లో గ్రూవీ బుక్స్ ఉంటాయా, ఇంకేదైనా నెంబర్ ఆఫ్ బుక్స్ ఉండొచ్చా? ఇప్పుడు కొద్దిగా కాంప్లెక్స్ చేస్తాను.
బుక్స్ లో ఓన్లీ గ్రూవీ బుక్స్ ఉంటాయా, ఇంకా ఏమైనా అదర్ బుక్స్ కూడా ఉండొచ్చా? కెన్ ఐ టేక్ జావా బుక్స్? జావా బుక్స్ తీసుకోవచ్చా? జావా యా బుక్స్ తీసుకోవాలంటే మళ్ళీ ఆబ్జెక్ట్ తీసుకోవాలి, మళ్ళీ దానికి ఒక యారే పెట్టుకోవాలి, మళ్ళీ యారేకి లోపల యూ కెన్ ఇంప్లిమెంట్ ద బుక్స్ అగైన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డేటాని కాపీ చేసేసి పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ వ్యాలిడ్ చేస్తాం. వ్యాలిడ్ అవుతుంది, పేస్ట్ అవ్వలేదు. అవును సార్. కాపీ సి, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఎస్, వ్యాలిడేటెడ్. వ్యాలిడేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ట్రీ అనేది ప్రాపర్ ఫార్మాట్ లో వస్తుంది. అక్కడ వేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్ ఫార్మాట్ లో ఉంది, ఫార్మాట్ కరెక్ట్ ఉంది. ఇక్కడ ఫార్మాట్ కరెక్ట్ ఉంది. ఇంకా విఎస్ కోడ్ లో అయితే కరెక్ట్ ఫార్మాటర్ ఉంది, ఫార్మాటర్ తో వర్క్ చేసుకోవచ్చు. విఎస్ కోడ్ అయితే ప్లగ్ఇన్ ఉంది, ఫార్మాటర్ అని ప్లగ్ఇన్ ఉంది. ప్లగ్ఇన్ వేస్తే మీకు ఆటోమేటిక్ గా కోడ్ రాస్తున్నప్పుడే అది ఫార్మాట్ చేసుకుంటుంది. మీకు లైన్స్ చూడండి చాలా కరెక్ట్ గా ఉన్నాయి. ఇక్కడ లైన్స్ అబ్జర్వ్ చేయండి, ఏ లైన్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఏ లైన్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. మీకు లైన్స్ కనిపిస్తున్నాయా సబ్లైమ్ టెక్స్ట్ లో ఇక్కడ? ఎస్ సార్, కనిపిస్తుంది. సో ఆ లైన్స్ ని బేస్ చేసుకొని మీకు అర్థమైపోతుంది ఏ ఆబ్జెక్ట్ ఏంటి, ఏ ఆర్ ఏంటి, ఏ కథ ఏంటి. జేసన్ ని కొంచెం కాంప్లెక్స్ వర్క్ చేసుకోండి. జేసన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కరెంట్ వర్కింగ్ ప్రాజెక్ట్స్ అన్ని జేసన్ లోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మీ ఎస్ఏపికి సిపిఐ కావండి, లేకపోతే మీకు జావా అప్లికేషన్స్ కానివ్వండి, పైథాన్ అప్లికేషన్స్ కానివ్వండి, రియల్ టైంలో తీసుకోండి. ఏ ప్రాజెక్ట్, ఏ డైనమిక్ ప్రాజెక్ట్ అయినా సరే డేటా వచ్చేదంతా జేసన్ లోనే వస్తుంది. ఎక్స్ఎంఎల్ అనేది 1%, బిలో 1%. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, జేసన్ ఈజ్ మోర్ ఫాస్టర్ దాన్ ఎక్స్ఎంఎల్. ఎక్స్ఎంఎల్ కన్నా జేసన్ చాలా ఫాస్ట్ గా వస్తుంది డేటా పికప్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నో సీక్వల్ డేటాబేసెస్ కి పాపులారిటీ పెరిగింది, మాంగోడిబి కానివ్వండి, వీటన్నిటికి పాపులారిటీ బాగా పెరిగింది. సో గుర్తుపెట్టుకోండి. బట్ మనం ఎక్స్ఎంఎల్ కూడా కాన్సెప్ట్ ఉంది చెప్పుకుంటున్నాం. ఎందుకని ఇప్పుడు ఎక్స్ఎంఎల్ మీకు జేసన్ తో కంపేర్ చేస్తే ఎక్స్ఎంఎల్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈవెన్ Yes, sir. జేసన్ కూడా ఈజీయే అర్థమైతే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫండమెంటల్ పాయింట్, జేసన్ కి రెండు స్ట్రక్చర్లు ఉన్నాయి. ఒకటి యారే, ఒకటి ఆబ్జెక్ట్. ఉంటే ఆబ్జెక్ట్లు ఉంటుంది, లేకపోతే యారే ఉంటుంది. ఇది రూట్ యారేలో కానీ ఆబ్జెక్ట్లో కానీ ఉంటుంది. సో మీరు ఒకటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ ఆబ్జెక్ట్ కావాలి, ఎక్కడ యారే కావాలి. సో నా క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్, యారే ఎప్పుడు కావాలి? జేసన్ లో యారే ఎప్పుడు కావాలి? యారే ఎప్పుడు కలెక్షన్ ఆఫ్ పెట్టాలి? ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు List. అదే చూస్తున్నాం. మల్టిపుల్ డేటా ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు. ఓకే, ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ కి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు, ఒక స్పెసిఫిక్ కేటగిరీకి నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు యారే పెట్టుకోవాలి. ఇంకా లేదురా బాబు నెంబర్ ఆఫ్ వాల్యూస్ లేవు, దీనికి అట్రిబ్యూట్స్ రాసేసుకో ఇంకా డైరెక్ట్ గా అంటే యూ కెన్ గో డైరెక్ట్లీ అట్రిబ్యూట్ అన్నప్పుడు ఒక ప్రోడక్ట్ పట్టుకున్న తర్వాత దానికి అట్రిబ్యూట్స్ ఉంటాయి. పట్టుకోక ముందు కలెక్షన్ లోకి వెళ్తాం, ర్యాక్ లోకి వెళ్తాం, స్టోర్ లోకి వెళ్తారండి, స్టోర్ లోకి వెళ్ళి నుంచున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్ లోకి వెళ్ళి నుంచున్నారు. మీరు బుక్ పట్టుకున్నంత వరకు ఏం చేస్తారు? ఒక బుక్ ని చేతిలోకి తీసుకున్నంత వరకు ఏం చేస్తారు? యూ కెన్ ట్రై ఫర్ మోర్ అండ్ మోర్ కదా, యూ కెన్ ట్రై ఫర్ గో విత్ ర్యాక్స్ కదా. ఒక ర్యాక్ లోకి వెళ్తారు, అసలు బుక్స్ ఏ సైడ్ ఉన్నాయో వెళ్తారు. ఫస్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ నేమ్స్ రాసి ఉంటాయి, క్లియర్ గా వాళ్ళు నేమ్స్ రాస్తారు, ర్యాక్స్ మీద నేమ్స్ రాస్తారు. బాబు ఈ ర్యాక్ లో సి బుక్స్ ఉన్నాయి, ఈ ర్యాక్ లో జావా బుక్స్ ఉన్నాయి అంటారు. మీరు ర్యాక్ వరకు వెళ్తారు, సి బుక్స్ అనే ర్యాక్ వెళ్ళి అందులో నుంచి ఒక బుక్ ని పికప్ చేస్తారు. పికప్ చేస్తేనే ఆబ్జెక్ట్ అండి. గెటింగ్ మై పాయింట్? Okay, sir. Yes. ఓకే, స్టిల్ దాన్ని పికప్ చేసే వరకు ముందు మీరు ఆ పర్టికులర్ ఒక ఏరియాలోకి వెళ్తున్నారు, స్టోర్ లోకి వెళ్తున్నారు, స్టోర్ లోకి వెళ్ళి బుక్స్ అనే ఏరియాలోకి వెళ్తున్నారు. బుక్స్ అనే ఏరియాలోకి వెళ్ళడం కూడా ఒక ఆబ్జెక్టే. బుక్స్ అనే ఏరియాలోకి వెళ్ళడం ఒక ఆబ్జెక్ట్, టాయ్స్ అనే ఏరియాలోకి వెళ్ళడం ఒక ఆబ్జెక్ట్.
సో బుక్స్ అనే ఏరియాలోకి వెళ్ళి మళ్ళీ సి బుక్స్ అనే ఏరియాలోకి వెళ్ళడం ఒక ఆబ్జెక్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, కలెక్షన్ ఉంది, ఆ కలెక్షన్ లో నుంచి ఒక ఆబ్జెక్ట్ ని పికప్ చేసి దానికి అట్రిబ్యూట్స్ పెట్టడం. ఇక్కడ ఆబ్జెక్ట్ లో ఉన్న కీ వాల్యూ పేర్స్. ఇక్కడ మనకి XML అయితే అన్ని కూడా ఇట్లా రూట్ సబ్ నోడ్స్ ఉన్నాయి, సబ్ నోడ్స్ రాసుకుంటూ వెళ్తాం. గెటింగ్ పాయింట్ అర్థం. Yes, sir. కొంచెం డీప్ గా ప్రాక్టీస్ చేస్తారా? కొన్ని అసైన్మెంట్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చేస్తాను మీద అండ్ XML కూడా రాయొచ్చు. ఇప్పుడు మీరు XML కూడా రాయండి. XML కూడా రాయొచ్చు. సపోజ్ ఈ XML ని నేను వ్యాలిడేట్ చేయనా? ఇప్పుడు ఒక XML రాశాను కదా, వ్యాలిడేట్ చేయనా? Yes. XML వ్యాలిడేటర్ నేను ఎప్పుడు వ్యాలిడేట్ చేయలేదు, బట్ చూద్దాం. XML వ్యాలిడేటర్స్ ఉన్నాయి. కాపీ పేస్ట్ అండ్ కాపీ. పెరుగు కూడా తీసుకోండి, నేను రాత్రి పాలు గిన్నెలో ఉందనుకుంటలే, వద్దులేండి. ఫైల్ అప్లోడ్ చేయమని. ఐ విల్ అప్లోడ్ దమ్. ఏంటిది చెత్త వెబ్సైట్? Node+++ లో కూడా ఉందండి. Node+++ లో కూడా అన్ని ప్లగ్ఇన్స్ ఉన్నాయి. రాస్తాను చూడండి. దాంట్లో ఇచ్చాను. ఏం చెప్తుందండి? నో ఎర్రర్స్ ఫౌండ్. దట్స్ ఆల్ అంతే. సో ఇట్లా మీరు కొన్ని కాంప్లెక్స్ XMLs, కొన్ని కాంప్లెక్స్ JSONs ప్రాక్టీస్ చేయండి. లక్ష్మి గారు నిన్న క్లాస్ లో ఆల్రెడీ JSON పార్సింగ్ చూపించాను. సరే, ఆ రికార్డింగ్ Okay, sir. చూడండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఓకే సార్, నేను రికార్డింగ్ ఒకసారి చూడండి. రికార్డింగ్ ఈ XML పార్సింగ్ రేపు చూపిస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, JSON పార్సింగ్ అయినా XML పార్సింగ్ అయినా కనెక్షన్ ఇంపార్టెంట్. నిన్న చెప్పిన క్లాస్ లో కూడా అదే చెప్పాను. ఫస్ట్ మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత పార్స్ చేసుకోవాలి. పార్స్ చేసుకున్న డేటాను డిస్ప్లే చేస్తాం. ఓకే సార్. నిన్న జేఎస్ఎన్ ఫినిష్ అయింది సార్. అవునండి, నిన్న రికార్డింగ్ ఒకసారి చూడండి. ఓకే ఓకే సార్. నిన్న కాదు, నిన్న క్లాస్ లేదు కదా, ఓకే ఓకే సార్. మొన్న క్లాస్ పెట్టాను కదా, అది చూడండి. సో అది చూసిన తర్వాత మీరు డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. అలాగే సార్. అందరికీ అర్థం కాకపోయినా మళ్ళా చెప్పమన్నా చెప్తారు JSON పార్సింగ్. సో నో ప్రాబ్లం. బట్ ఇక్కడ కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి. XML పార్సింగ్, JSON పార్సింగ్ మీకు రియల్ టైంలో మోస్ట్లీ ఇక ప్రోగ్రామింగ్ తర్వాత మేజర్గా మీరు వర్క్ చేసేది ఇక్కడే. కండిషన్స్ ఇవన్నీ ఓకే, ఎక్సెప్షన్స్ ఇవన్నీ ఓకే, బట్ ఇక్కడ మేజర్గా మీరు వర్క్ చేసేది ఇక్కడే. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. శంకర్ గారు అంతే కదా, మీరు మేజర్ వర్క్ చేసేది ఇక్కడే కదా? అవును, అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మాకు ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి JSON వస్తుంది, ఎనీ API నుంచి కానీ లేదంటే. సో బట్ మా CPI అది టోటల్లీ వర్క్స్ ఆన్ XML. XML ఆన్ క్యామెల్ ఫ్రేమ్వర్క్ మీద, XML మీద XML ప్రాసెసింగ్ జరుగుతుంది. పర్లేదు, రెండు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏది వచ్చినా మనకు కన్ఫ్యూజ్ బట్ వెన్ యూ సెండ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్, ఇట్ మే బి క్లయింట్ ఆర్ సర్వర్ ఆర్ whoever, most of the APIs, they are expecting JSON. So what we need is internally we need to convert from XML to JSON and we have to send it. XML కి JSON కన్వర్షన్స్ అవి కూడా చూపిస్తాను మీకు. ఆ కన్వర్షన్స్ కూడా చూపిస్తాను. ఒక డేటా CPI లో SAP వాడు స్టాండర్డ్ ఇచ్చేసాడండి. లక్కీగా ఏంటంటే అవి ప్యాలెట్స్ ఇచ్చేసాడు. సో వాడు ఏం చేస్తాడంటే JSON XML కన్వర్ట్ చేస్తాడు. బట్ ఏంటంటే అది మీరు ఒకసారి చూపిస్తే ఓహో ఇలా కన్వర్ట్ అవుతుందా, ఓ ఇలా మనం చేయొచ్చా అనేది మాకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. సరే, కన్వర్షన్ దీని తర్వాత ఒక పని చేద్దాం. దీని తర్వాత మనం పార్సింగ్కి వెళ్లే ముందు కన్వర్షన్స్ కూడా చూద్దాం. అంటే ఒక చిన్న చిన్న ఫైల్స్ రాసుకుందాం, పెద్ద పెద్దవి కాకుండా చిన్న బేసిక్ ఫైల్స్ దీని నుంచి ఎలా కన్వర్ట్ చేయాలి,
ఓకే. ఎస్ 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 అంటే మాకు కొద్దిగా అర్థం అవుతుంది ఏంటి ఇట్లా చేయాలి మాకు అనేసి. మోస్ట్లీ పీడిఎఫ్ ఫైల్స్ కూడా కన్వర్ట్ చేసే విధానం కూడా ఉంటుందండి యాక్చువల్గా అయితే. అన్నిటికీ ఆన్లైన్స్ ఉన్నాయండి, ఆన్లైన్ ఆ, కన్వర్ట్ అట్లా పీడిఎఫ్ అట్లా మేము యూజ్ చేసుకుంటున్నాము. ఓకే. తిరుగుతుందని తెలిస్తే వీ కెన్ అట్లీస్ట్ అండర్స్టాండ్ వాట్ వీ నీడ్ టు డూ. ఇప్పుడు ఏంటంటే కోడింగ్ లెవెల్లో ఎవడు చేయట్లేదు సార్ ఇప్పుడు. చాట్ జీటీపీ కానీ లేదంటే అని ఏ చూస్తుంది. బట్ నేను ఆ ఏ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనకు బేసిక్ తెలియాలి కదా. నేను ఏం ఒకటే ఏం ఇన్పుట్ చెప్తానండి. ఇవ్వాలి, ఏం నేను అవుట్పుట్ వస్తుంది అనేసి. నేను చెప్పే కాన్సెప్ట్ ఒక్కటే. ఎవ్రీబడి యూజింగ్ ఇంతకుముందు, ఇప్పుడు చాట్ జీపీటీ, ఇంతకుముందు చాట్ జీపీటీ లేదు. లేదు, ఇంతకుముందు అప్పుడు మనకి మేము కంపల్సరీ మేము కోడింగ్ అవసరం ఉండేది. మేము డెవలపర్ గా నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు ఈవెన్ యూట్యూబ్ కూడా లేదు. నేను నేను అంతే సార్. నేను నా కెరియర్ స్టార్ట్ యూట్యూబ్ అయినప్పుడు లేదు, ఏముండేది, డేటా ఏముండేది కాదు. నా కెరియర్ స్టార్ట్ కష్టపడి అయినప్పుడు కొట్టుకోవాల్సి. ఏదైనా ఐటీలో ఏదైనా చదువుకోవాలంటే బుక్ స్టోర్కి వెళ్ళి బుక్ కొనుక్కోవాలి. ఎగ్జాక్ట్లీ కోటికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం నేనైతే. కోటి, ఎగ్జాక్ట్లీ. సో ఐ గో టు కోటికి వెళ్ళి ఏదైనా బుక్ తీసుకొచ్చుకొని దాన్ని నోట్స్ రాసుకొని అంటే తీసుకెళ్ళి దాని మీద వర్క్ చేసుకున్నాను. తర్వాత ట్రెండ్ మారింది, యూట్యూబ్ వచ్చింది. తర్వాత ఇంకా ట్రెండ్ మారింది, బ్లాగ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇట్లా నెంబర్ ఆఫ్ ట్యూటోరియల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే చాట్ జీపీటీ ట్రెండ్, ఏఐ ట్రెండ్. సో నేను ఒకటే చెప్తాను, ఏఐ వాడాలి. ఓకే, ఏఐ వాడాలి. ఎట్లా వాడాలి? ఏం 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 వాడాలి? ఏం సెర్చ్ చేయాలి? నేను ఏం సెర్చ్ చేయాలి? ఏ డేటా కాపీ చేసుకోవాలి? ఏ డేటా పేస్ట్ చేసుకోవాలి? అంటే వాడటం తెలియాలి కదా. వాడటం తెలియాలంటే ఫస్ట్ మనకు సబ్జెక్ట్ తెలియాలి. సబ్జెక్ట్ తెలియాలి. నేను అంటాను, చాలా మంది అంటున్నారు ఏఐతో, ఏఐ వస్తే జాబ్స్ పోతాయి, ఏఐ వస్తే జాబ్స్ పోతాయి అని. ఏం బావు. ఏం అంటే తగ్గొచ్చు కానీ, బట్ నీకు జాబ్స్ పోగానే ఇప్పుడు 10 days ఇచ్చే వర్క్ 2 days లో చేయమంటాడు అంతే. నేను అనేది ఒకటే అండి, దాన్ని వాడటం తెలియాలంట. ఇప్పుడు ఏఐ వాడడం వచ్చి కూడా తెలియాలి. ఏఐని వాడి కోడ్ రాయడం తెలియాలి. ఇప్పుడు చాట్ జీపీటీని యూజ్ చేసి ఎంతమంది కోడ్ చేస్తున్నారు చెప్పండి రియల్ టైంలో? ఎంతమంది దాన్ని ప్రాపర్ యూజ్ చేయగలుగుతున్నారు? ప్రెసెంట్ అయితే తక్కువ సార్ నేర్చుకుంటున్నారు, డిపెండ్ అవుతున్నారు కానీ, బట్ దే డోంట్ నో హౌ టు గివ్ ఇన్పుట్. అది ఇంకా ఇన్పుట్స్ ఇవ్వటం ఎట్లా, అవుట్పుట్. అన్- ఈవెన్ ఏ టూల్ వాడినా ఎందుకో ఎందుకో చెప్తున్నా 70% వస్తుంది, ఎందుకు 30% మన ఓన్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకో చెప్తున్నా, దాన్ని కరెక్ట్ గా మనం ఫ్రేమ్ చేసుకో. లాజిక్ ఏం మిస్ అవుతున్నారో చెప్తున్నా. ఫస్ట్ వీళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అంటే ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఫండమెంటల్స్ నేర్చుకోకపోవడం వల్ల ఏది సెర్చ్ చేయాలో తెలియట్లేదు. కరెక్ట్. సెర్చ్ చేయడం ఎండ్ ఆఫ్ కూడా ది డే తెలియాలి. ఏంటంటే ఇచ్చిన అవుట్పుట్ సార్, నేను ఫేస్ చేసింది ఏంటంటే సబ్జెక్ట్ తెలియక ముందు అది 60% ఇస్తుంది అవుట్పుట్. 40% మనం ఎక్కడెక్కడ సెట్ చేయాలనేది తెలియదు ఫస్ట్. ఇప్పుడు మీరు అన్నారు కదా JSON లో ఆబ్జెక్ట్ అరే ఉంటుంది, అవునవును అవి మనకు తెలియకుండా మనం ఎలా అంటే అలా మనం కాపీ పేస్టే కదండి. ఎండ్ ఆఫ్ ది డే మనం కాపీ అవునవును పేస్ట్ చేస్తాం. ఆ కాపీ పేస్ట్ కరెక్ట్ చేయకపోతే అవుట్పుట్ సరిగ్గా రాదు. ఇష్యూ ఉంటుంది. ఆ ఇష్యూకి మనం తలగొట్టుకుంటుంటాం, ఎందుకోసం, నాకే ఎందుకోసం, అదే. అందరికీ కరెక్ట్. అవును. అదే అది తెలిసిన కూడా ఏంటంటే దాన్ని ఇట్లా కాదు అట్లా అని ఏదో 4-5 రూపాయలు మార్చి అంతే అంతే అంతే. సెట్ చేసేస్తారు. ఆ సెట్ చేయగలగడం ఏంటంటే సబ్జెక్ట్ తెలియదు. కరెక్ట్. అందుకే రూట్స్ తెలుసుకోవాలి. రూట్స్ తెలుసుకుంటే ఏముంది. బేసిక్ కంపల్సరీ తెలియాలి. మాకు సరే. కన్వర్షన్స్ మాక్సిమం 5 to 6 కన్వర్షన్స్ ఉంటాయి సార్ ఏవైనా సరే. అంటే XML టు JS స్టాండర్డ్ ఫంక్షన్ ఉంది కానీ ఒక్కొక్కసారి XML ఫార్మేట్ ఏదైనా డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా ఆ ఫంక్షన్ సపోర్ట్ చేయదు సార్. అందుకని మీరేంటంటే ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మేము ఏదైనా చేంజెస్ అంటే అక్కడ ఏదైనా చేంజ్ చేసుకొని మేము కన్వర్షన్ చేసుకోవాలన్నప్పుడు ఆ కోడింగ్ ఎలా యూజ్ చేసుకుంటాము రైట్. అనేది మాకు తెలుసు సార్. నాకు ఒకసారి గ్రూప్ లో టెక్స్ట్ చేయండి మీకు ఏమేమి కన్వర్షన్ జరుగుతున్నాయి. దాన్ని మనం చేసి ఓకే చూద్దాం. సార్. ఓకే. ఒక చిన్న ఫైల్ తీసుకోండి రేపు. ఆ చిన్న ఫైల్ ని డిఫరెంట్ కన్వర్షన్స్ చేసి చూపిస్తాం. అలాగే. అంటే అప్పుడు మీకు అర్థమవుతుంది కన్వర్షన్స్ చేసేటప్పుడు ఎలా, ఇది ఇది ఏం తీసుకుంటే ఏది కన్వర్ట్ అవుతుంది ఎలా. అంటే ఒకసారి XML టు CSV JSON ఉన్నప్పుడు కూడా అవి కొన్నిసారి ఆ డేటా ఫార్మేట్ లో ఒకసారి అవి యాక్సెప్ట్ చేయవు సార్. అప్పుడు మనం గ్రూవీనే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తే మేము ఏదైనా మనకి ఫంక్షన్స్ యూజ్ అయినప్పుడు ఆ గ్రూవీ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అవును, శంకర్ గారు మీకు కోడ్ గ్రూప్ లో పెడతానండి, ఒకసారి చూడండి. ఇంతకుముందు ఏదో అడిగారు శంకర్ గారు, XMLTS ఏదో అడిగారు, అది ఒకసారి పెట్టండి. టైటిల్ అండి XSLT మ్యాపింగ్. XSLT మ్యాపింగ్ సార్ ఒకటి, అదొకటి. అదే XML టు XSL కన్వర్షన్ ఒకటి ఉంటుంది సార్, అదొకటి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాన్ని మేము మ్యాపింగ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ కన్వర్షన్ వాట్ ఎవర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం జనరల్ గా, టెక్నికల్ గా. టెక్నికల్ వర్డ్ XSLT అదే. ఏంటంటే టెక్నికల్ వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మాకు XML 3 levels కంటే డీప్ స్ట్రక్చర్ వచ్చింది అనుకోండి, మనకి ఫ్రమ్ ది కస్టమర్ ఆర్ సోర్స్. JSON లో కూడా డీప్ స్ట్రక్చర్స్ రావచ్చు. JSON నుంచి మేము XML కన్వర్ట్ చేసుకుంటాం. ఒక ప్యాలెట్ ఆల్రెడీ స్టాండర్డ్ ప్యాలెట్ ఉంటుంది.
సో ఆ టూల్ ఆ పర్టికులర్ ప్యాలెట్ అంటే అది సిపిఐ ఫ్రంట్ ఎండ్ లో పర్టికులర్ ఒక ప్యాలెట్ అంటారు. దాన్ని ప్యాలెట్ అంటే చిన్న ఇదనమాట. సో కన్వర్ట్ చేసుకుని XML వస్తుంది మాకు. సో ఆ XML ఏంటి మేము కావాల్సిన విధంగా చేసుకోవాలి. దానికి మెసేజ్ మ్యాపింగ్, డీప్ స్ట్రక్చర్ అంటే వర్క్ కాదు. సో ఓకే డీప్ స్ట్రక్చర్ వర్క్ కావాలంటే మాకు కంపల్సరీ XLT మ్యాపింగ్ ఆర్ గ్రూవీ. సో గ్రూవీలో రాసుకోవచ్చు. గ్రూవీలో కోడ్ ఎక్కువ ఉంటుంది. సో గ్రూవీ కంటే చాలా మంది చెప్పడం ఏంటంటే XSLT చాలా ఈజీ. సో అర్థం చేసుకుంటే చాలా ఈజీ. డీప్ స్ట్రక్చర్స్ ఈజీగా మనం కన్వర్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే XML టు XML కన్వర్షనే. సో వాట్ ఎవర్ ద స్ట్రక్చర్ వి వాంట్ వీ కెన్ కన్వర్ట్. ఓకే సో సో అది చెప్పారు. దానికి XSLT ఇప్పుడు XSLT ఏంటంటే ఈ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఇంటిగ్రేషన్ అప్పుడు డీప్ స్ట్రక్చర్స్ వస్తాయి సార్. సో అక్కడ XSLT హ్యూజ్ గా యూజ్ చేస్తున్నారు. అంటే నాట్ ఓన్లీ సక్సెస్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మాకు సక్సెస్ ఫ్యాక్టర్స్ అరీబా, SAP C4C అని చాలా ఉన్నాయి అన్నమాట. సిస్టమ్ యాజ్ సర్వీసెస్ అని SAP వాడు ఓన్ ప్రొపరేటరీ. సో వాటితో ఎక్కువ మేము ఇంటరాక్ట్ అవుతుంటాం. లైక్ SAP S/4HANA టు SAP క్లౌడ్ ఆ నాన్ క్లౌడ్ చాలా తక్కువ. నాన్ క్లౌడ్ అంటే APIs ర్యాండమ్ గా APIs ఇస్తుంటారు. API నుంచి డేటా తెచ్చుకోవడం, పుల్ చేయడం కానీ తెచ్చడం కానీ, లైక్ ఎనీ స్టాండర్డ్ ఎక్స్టర్నల్ వెబ్ ఉంటుంది. వెబ్ నుంచి ట్రిగ్గర్ చేసినప్పుడు డేటా JSON లో వస్తుంది. సో కాంప్లెక్స్ డేటా వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ గా మనం ఫార్మాట్ చేసుకోవాలి. కరెక్ట్ గా మనకు కావాల్సిన విధంగా సో అక్కడ మనకు కన్వర్షన్స్ యూజ్ అవుతాయి. అదే సార్ మెయిన్. ద ఎండ్ ఆఫ్ ది CPI డెవలపర్ ఈస్ హౌ యూ కన్వర్ట్ డేటా అండ్ వాట్ ఆర్ ది డేటా ఎక్స్పెక్టెడ్ డేటా టు ది కస్టమర్ ఆర్ వాట్ ఎవర్. అంటే రిసీవర్ సైడ్ ఎట్లా ఉంటుంది, ఎలా పంపించాలా అనేది ఆ కన్వర్షన్స్ చేసుకోవడము, ఆ బైఫర్కేట్ చేసుకోవడము, దానికి ఫిల్టర్స్ పెట్టుకొని XML ని డీప్ స్ట్రక్చర్ నుంచి కావాల్సిన డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటము. సో అది వర్క్, మేజర్ వర్క్ అదండి మాకు CPI డెవలపర్. రైట్ సో రైట్ దాంట్లో కన్వర్షన్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. XSLT ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే గ్రూవీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. గ్రూవీ ఈజ్ ఆల్సో తీసేయడానికి లేదు సార్. గ్రూవీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో నాకు ఒకసారి టెక్స్ట్ చేయండి ఇవన్నీ గ్రూప్ లో, లక్ష్మి గారు ఆ శంకర్ గారు Yes, టెక్స్ట్ sir. చేస్తే నేను వాటి మీద మీకు రేపు క్లాస్ తీసుకుంటాను. కన్వర్షన్స్ ఒక చిన్న ఫైల్ రాసుకుందాము. చిన్న ఫైల్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ కన్వర్షన్స్ కానీ చేద్దాం. తర్వాత మనం పంపించినట్టున్నారండి. పంపించావా? ఫోన్ నా దగ్గర లేదు, చూస్తాను. ఓకే అండి. వన్ సెకండ్ పంపించలేదు అనుకోండి. సర్లేండి. పంపించండి. లక్ష్మి గారు పంపిస్తారు కదండి? Yes, sir. పంపిస్తాను. పంపిస్తే నేను దాని మీద వర్క్ చేస్తాను. రేపు దాని మీద ఒక క్లాస్ Okay. తీసుకుందాము. తర్వాత పార్సింగ్ చేయాలి. ఓకే సార్. పార్సింగ్ ఏముందండి, 1 day అయిపోతుంది. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. XSLT వచ్చండి. శ్రీనివాస్ గారు. ఎక్సెల్ నేను వర్క్ చేయలేదు. అదేముంది చూస్తే చెప్పే నాకు ఇవన్నీ సార్ మీకు HTML ఐడియా ఉందండి? నేను చేసేది HTML అండి. వర్క్ అంతా వెబ్ డెవలపర్ కదా, నేను వెబ్ డెవలపర్ అండ్ డేటా సైన్స్ కదా. ఒకసారి HTML కోడ్ ఓపెన్ చేస్తారా? దాంట్లోనే XSLT సమ్ పార్ట్ ఉంటుంది. కాదేనంటే హెడర్స్ H1 T1 ఇవన్నీ ఉంటాయి కదండి, అవి లేకుండా వాడుకుంటాం మేము మామూలు. రేపు చేద్దాం. మీ ఫార్మాటింగ్ పేజ్ ఫార్మాటింగ్ యూజ్ చేస్తారు కదా సార్, లైక్ సో అది దాంట్లో స్ట్రక్చర్ తీసుకుంటాం. స్ట్రక్చర్ కానీ సెలెక్ట్ ఆఫ్, కాపీ ఆఫ్, రూట్ నుంచి ఏవేవి తీసుకోవాలి, ఎలిమెంట్ ఆఫ్ అని ఉంటాయి కదా. సో ఆ అవి స్టాండర్డ్ మెథడ్స్ ఉంటాయి. అవి ఎలా యూజ్ చేయాలని తెలుసుకుంటే చాలు. సరే అండి, సరే అది పంపించండి, నేను చూసి రేపు చెప్పేస్తాను. టైం అయిపోయింది. ఓకే అండి. ఓకే సార్. నేను అప్లోడ్ చేస్తాను, చూడండి రికార్డింగ్స్ నోట్స్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.